ఓం నమ శివాయ. భారతదేశం మొత్తం కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు, ఎంతో ఆధ్యాత్మికత మనకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఎక్కడైనా ఏ క్షేత్రానికైనా ఒక మహిమ ఉంటుంది. కానీ ఈ క్షేత్రానికి మహిమతో పాటు ప్రత్యక్షంగా కనిపించే ఒక అద్భుతం ఈ క్షేత్రానికి సొంతం. అలాంటి క్షేత్రం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ క్షేత్రమే నిష్కలంక్ మహాదేవ్ మందిర్. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఈ నిష్కలంక్ మహాదేవ్ మందిర్ చాలా అద్భుతమైంది. సముద్రం మధ్యలో ఉన్న ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం సముద్రం వెనక్కిపోవడంతో దర్శనం చేసుకోవడం, తర్వాత మన దర్శనం కాగానే సముద్రం ఆ దేవాలయాన్ని ముంచివేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి క్షేత్రం గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు మన కామెంట్స్లో మీకు ఏ దేవాలయం ఇష్టమో ఆ దేవాలయం పెట్టండి అని చెప్పండి. ఆ స్థల పురాణంతో సహా కంప్లీట్ హిస్టరీని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మరి స్టార్ట్ చేద్దామా? మన నిష్కలంక్ మహాదేవ్ మందిర్ ఈ నిష్కలంక్ మహాదేవ్ మందిర్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఈ నిష్కలంక్ మహాదేవ్ మందిర్కి వెళ్ళాలి అంటే రోడ్డు మార్గం గురించి మొట్టమొదటి చూద్దాం. ఇక్కడ నుంచి బస్సు మార్గంలో వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి ముంబై కానీ నాసిక్ కానీ వెళ్ళి అక్కడి నుంచి వడోదర, అహ్మదాబాద్, భావనగర్ మీదుగా మనం ఈ నిష్కలంక్ మహాదేవ్ మందిర్ చేరుకోవచ్చు. సుమారు 1250 కిలోమీటర్లు ఉంటుంది. బస్సు రోడ్లో వెళ్తే మనకు దాదాపుగా 2000 నుంచి 3000 మధ్యలో మనకు అన్సీజన్లో అవుతుంది. సీజనల్గా ఫ్రైడే, సాటర్డే, సండేలు దాదాపు 4000 వరకు టికెట్ అవుతుంది. ఇక్కడ మనం భావనగర్ దిగి అక్కడి నుంచి కొంత దూరంలోనే మనకు ఈ నిష్కలంక్ మహాదేవ్ మందిర్ ఉంటుంది. రైలు అయితే మనకు భావనగర్ స్టాప్ ఉంది. భావనగర్ రైల్వే స్టేషన్ దగ్గర మనం దిగి అక్కడి నుంచి ఆటో ద్వారా మనం ఇక్కడికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మనకు అహ్మదాబాద్ బస్సులు, మనం హైదరాబాద్ నుంచి సుమారుగా 2 రైళ్ళు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి అహ్మదాబాద్ వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. అహ్మదాబాద్ దిగి అక్కడి నుంచి భావనగర్ రైలు ద్వారా చేరుకోవచ్చు, లేదంటే బస్సు ద్వారా కూడా అహ్మదాబాద్ నుంచి చేరుకోవచ్చు. విమాన సర్వీసులు దగ్గరగా ఉన్న ఎయిర్పోర్టు వడోదర కానీ అహ్మదాబాద్ కానీ మనం 2 ఎయిర్పోర్ట్ల ద్వారా కూడా మనం ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. రైళ్ళు మాత్రం వీక్లీ 2 ఉన్నాయి. మనకు గుజరాత్ వెళ్ళే రైళ్ళు 2 ఉన్నాయి. ఆ 2 రైళ్ళు కూడా మనకు మిగిలిన వీడియోలో కూడా పెట్టడం జరిగింది. ఒకటి రామేశ్వరం నుంచి వచ్చేది, ఇంకొకటి కూడా మనకు గుజరాత్కు ద్వారకా వెళ్ళే రైళ్ళు 2 ఈ అహ్మదాబాద్కు చేరుకుంటాయి. నిష్కలంక్ మహాదేవ్ మందిర్ ఇది సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. ఈ భావనగర్ నుంచి మనం వెళ్ళాక ఇక్కడ సముద్రంలో ఉదయం 8 గంటలకు సముద్రం నీళ్లు వెనక్కిపోతాయి. 8 గంటల వరకు దారి క్లియర్ అవుతుంది. అంతకుముందే వెనక్కిపోవడం ప్రారంభమైన 8 నుంచి సుమారు 12 గంటల వరకు దేవాలయం వరకు కూడా నీళ్లు మనకు కనిపించవు. 12 గంటలకు నీళ్లు రావడం ప్రారంభమవుతుంది. కరెక్ట్గా 12 గంటల 5 నిమిషాలకు దేవాలయం వెనుక వైపు మెట్ల దాకా కూడా నీళ్లు రావడం జరుగుతుంది. తర్వాత మొత్తం 1 గంట 1:30 వరకు గుడి మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. ఇదొక అద్భుతమైనటువంటి విషయం. మనం టైం ల్యాబ్స్లో నీళ్ళు ఎలా వస్తాయో కూడా చూద్దాం. నిష్కలంక్ మహాదేవ్ మందిర్ యొక్క స్థల పురాణాన్ని చూద్దాం. పూర్వము శ్రీకృష్ణ పరమాత్ముడితో సహా పాండవులు భారతదేశం అంతా సంచరిస్తున్నారు. మహాభారత యుద్ధం తర్వాత ఆ యొక్క బంధువులు, స్నేహితులు, గురువులు ఇలా ఒక్కరేంటి లక్షలాది మంది చనిపోయారు. ఆ యుద్ధానికి కారణమైనటువంటి స్థితి, దానివల్ల పాపం కలిగింది అనే ఒక భావన ధర్మరాజును వారి సోదరులను ఇబ్బంది పెడుతుంటే దీనికి పరిష్కారం ఆలోచించాలి. గురువులను, బంధువులను ఎంతోమందిని కోల్పోయాము, చంపడం జరిగింది. ఈ హత్యాదోషం నివారణ కావాలి అని చెప్పేసి ఆ ధర్మరాజు అలాగే పాండవులు కూడా ఆలోచిస్తుంటే శ్రీకృష్ణుడు ఒక నల్లటి గోవును తీసుకొని దానికి జెండా కట్టి వదిలేయండి, ఆ నల్ల జెండా ఎక్కడైతే తెల్లగా మారుతుందో అక్కడ
మీరు అనుకున్నది జరుగుతుంది అనగానే వెంటనే ఒక నల్లటి ఆవును తీసుకొని దానికి జెండాను కట్టి వదిలేశారు. ఆ ఆవుతో పాటే వీరు నడుస్తూ 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 ప్రస్తుతం ఈ దేవాలయం ఉన్న తీరానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే ఆవు యొక్క జెండా, ఆవుకు కట్టిన జెండా తెల్లగా మారిపోయింది. వెంటనే ధర్మరాజు మొదలగు వారి సోదరులందరూ కలిసి ఇక్కడే స్వామివారి అనుగ్రహం పొందుతారని చెప్పేసి ఆ పరమేశ్వరుడి గురించి కఠోరమైనటువంటి తపస్సు చేశారు. అప్పుడు 5గురికి స్వామివారు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా సరే మీ హత్యాదోషమంతా కూడా తొలగిపోయింది అని, మీ కళంకమంతా తొలగిపోయింది అని చెప్పేసి అక్కడే 5 లింగాల రూపంలో వెలిసాడట. తర్వాత పాండవులు 5 లింగాలను విశేషంగా ఆరాధించి ముక్తిని పొందారు. వారి కళంకాన్ని తొలగించుకున్నారు కాబట్టి అది నిష్కలంక మహాదేవ మందిరైంది. నిష్కలంకం అంటే నిహి అంటే తొలగించుట, కలంకం అంటే మరకను తొలగించుట, అంటే ఏదైనా సరే దోషాన్ని తొలగించేటువంటి శక్తి ఈ మహాదేవుడికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వామిని ఆరాధిస్తే మన దోషాలన్నీ పోతాయి. మనం ఎటువంటి మచ్చ లేకుండా నిజాయితీగా బతికే మార్గాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. అలాంటి గొప్ప క్షేత్రం ఈ నిష్కలంక మహాదేవ మందిరం. ఈ దేవాలయంలో మనకు 5 లింగాలు దర్శనమిస్తాయి. ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ స్వామివారి యొక్క దేవాలయం ప్రతిరోజు కూడా ఒక సమయం నుంచి ఒక సమయం వరకు కూడా వెనక్కి వెళ్ళడం సముద్రం, తర్వాత మనం భక్తులంతా కూడా దర్శించుకోవడం, మళ్ళీ కొంత సమయానికి ముందుకు రావడం జరుగుతుంది. అయితే మేము వెళ్ళినప్పుడు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఇది తెరిచి ఉండడం. అంతకుముందు నీళ్ళన్నీ వెనక్కిపోయాయి 8 12కి మేము చూస్తుండగానే ముందుకు వచ్చి దేవాలయం మెట్ల వరకు కూడా వచ్చాయి. ఆ తర్వాత మేము బయటకు వచ్చేసాం. అలాగే కొంతసేపటికి 2కి దేవాలయం మునిగిపోతుంది అని అక్కడి వారు చెప్పారు. ఇది తిథి ఆధారంగా జరుగుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఇలాగే ఉంటుందని కాకుండా ఏ రోజు ఏ సమయం నుంచి ఉంటుందో అది కనుక్కొని వెళ్ళే ప్రయత్నం చేయండి. మేము వెళ్ళినప్పుడు మాత్రం 8 నుంచి 12 వరకు సముద్రం వెనక్కిపోతుందని తెలిసింది. అయితే ఒక్కొక్క తిథి రోజు ఒక్కొక్క సమయం ఉంది. అది కూడా క్యాలెండర్ గూగుల్లో కొడితే మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. శంకర భగవానికి ఇప్పుడే భావనగర్ దగ్గర ఉన్నటువంటి నిష్కలంక మహాదేవ మందిర్ చేరుకున్నాము. మరి సముద్రంలో నడుచుకుంటూ వెళ్తున్నాం. సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ క్షేత్రము మరి ఒక గంట సేపు మనము తొందరగా వచ్చేయాలి. 12 గంటలకు ఇది బంద్ అవుతుందట. చాలామంది 11 నుంచి 4 అనుకుంటున్నారు. కాదు, ఇది పొద్దున 8 గంటల నుంచి మరి మధ్యాహ్నం 12 గంటల వరకే ఉంటుందట. ఆ తర్వాత బంద్ అవుతుంది. సాయంత్రం మళ్ళీ 7 గంటలకు ఉంటుంది.
ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ 5 లింగాలే ఆ పాండవులు ప్రతిష్ఠించినట్టుగా మనకు స్థల పురాణం చెప్తుంది. ఎంతో పురాతనమైనటువంటి ఈ దేవాలయం ప్రతిరోజు కూడా 2 సార్లు మునగడం, 2 సార్లు నీళ్లు వెనక్కిపోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా సమయము రోజు తిథిని బట్టి మారుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒకే సమయానికి నీళ్లు వెనక్కిపోవడం జరగదు. ఏ రోజు ఏ సమయంలో పోతుందో ముందుగా నిర్ణయించి అక్కడ పెడతారు. దాన్ని బట్టి నీళ్లు వెనక్కిపోవడం జరుగుతుంది. అది గమనించి మనం వెళ్ళాల్సి ఉంటుంది.